రాయదుర్గం పరిధిలో ప్రైవేటు ఉద్యోగి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. మాదాపూర్ జోన్ ఇన్ఛార్జి డీసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. కాజాగూడ వద్ద గుర్రం సురేంద్ర అనే వ్యక్తి కిడ్నాప్ కు గురయ్యాడు అనే సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి సురేంద్ర సోదరి గుర్రం నిఖిత అని తెలిపారు. డబ్బుల కోసమే కిరాయి గ్యాంగ్ మాట్లాడుకొని తన అన్నను కిడ్నాప్ చేయించుకోమని నిఖిత ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేరస్తుల మీద గతంలో 17 కేసులు ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుండి 2 కార్లు, 2 2 వీలర్స్, 7 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కేసును ఎంతో చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించి తగిన రివార్డ్స్కు సిఫారసు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు, రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేష్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఐడెంటిఫై చేయడం, వేరే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేయడం వల్ల ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్పోజ్ అయింది. సో ఆ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు పోలీసులు ఎంటపడుతుంటే ఈ విక్టిమ్ తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. అయినా కూడా పోలీసులు చాకచక్యంతో 48 hours లో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎంతో ఓపికతో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సో యాక్చువల్ గా అయితే 7 members ఉన్నారు. బట్ మెయిన్ కాన్స్పిరసీ ఈజ్ బిట్వీన్ నిఖిత, వెంకటకృష్ణ అండ్ సురేష్. మిగతా వాళ్ళని జస్ట్ హైర్ చేసుకున్నారు. అయితే సో లేదండి, అక్కడ ఉన్నటువంటి వేరే పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేశారు. అక్కడికి వెళ్ళినటువంటి పెట్రోల్ మొబైల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమెను మనం నిఖితాను అప్పుడు ప్రశ్నించాం. ఏదైనా సరే ఒక ఇష్యూని మనం 360 degrees లో యాంగిల్లో అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే డిటెక్ట్ అయిన తర్వాత మనకి అది చాలా చిన్నది అనిపిస్తుంది. బట్ డిటెక్ట్ అయ్యేటప్పుడు మేము చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. విక్టిమ్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయాలి. అది సో 48 hours లో ఇంత మిస్టరీని ఛేదించడం అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్ తో కూడుకున్నటువంటి పని. దీనికి అన్ని రకాలుగా మేము SOP ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది. ఫిర్యాదు అదే ఇనీషియల్ గా ఆమెకు ఫిర్యాదు చేసే ఇంటెన్షన్ లేదు. బట్ డైల్ 100 మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డైల్ 100 చేశారో వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు. ఈమెతో ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశారు, ఈమెకు ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నిస్తే ఇనీషియల్ గా అట్లాంటిది ఏం లేదు, బలవంతాన్ని ఏదో లాక్కుపోయారని చెప్పింది. బట్ లేటర్ షీ హాస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అదేనండి, మన దగ్గర పోలీస్ సో అందుకనే ఎలాంటి స్పెక్యులేషన్స్ కి తావు లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందు పెడుతున్నాము. సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్ లో మనం టీమ్స్ ని పంపించడం జరిగింది. సో మనకి ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ, వీటి దగ్గర కానీ ఏదైతే వెహికల్ లో వాళ్ళ స్విఫ్ట్ డిజైర్ లో